హాయ్ గైస్, ఈరోజు అయితే మనం తిరుపతి నుంచి తూపులపాలెం బీచ్కి అయితే బై రోడ్ వెళ్తున్నాం అనమాట. సో ఈ ట్రిప్ వచ్చి 108 కిలోమీటర్స్ ఉంది టోటల్గా. సో 2 అవర్స్ పట్టచ్చు బైక్ వెళ్ళామంటే. సో స్టార్టింగ్ తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి అండ్ అలాగే నాయుడుపేట ఇక్కడ వరకు మొత్తం హైవేనే అండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నాయుడుపేట హైవే లాస్ట్ ఎండింగ్కి వెళ్ళాక మీకు ఒక రింగ్ రోడ్ లాగా కనబడుతుంది. అక్కడ డౌన్ అయ్యారంటే అక్కడ నుంచి టోటల్ విలేజ్ అనమాట. బట్ రోడ్ అయితే క్లియర్గానే ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఆ విలేజ్ రూట్ ఒక 25 కిలోమీటర్స్ దాకా ఉంటుంది, 25 to 30 కిలోమీటర్స్. ఆ 30 కిలోమీటర్స్ కనుక రీచ్ అయ్యారంటే తూపులపాలెం బీచ్ మీకు కనిపిస్తుంది. సో మీరు గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకొని ఈజీగా అయితే మీరు మీ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో అక్కడ వెళ్ళాక మిగిలిన అప్డేట్ ఏముందో మీకు ఇస్తాను. రే రామ్, ఎందుకురా ఉండావో చూడు, మేము ట్రిప్కి పోతాను. అందరూ ట్రిప్కి పోతాను. ఓకే గైస్, మేమైతే తిరుపతి అన్నమయ్య సర్కిల్ పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయ్యాము. మేమంతా జిమ్ ఫ్రెండ్స్ అనమాట. మా మాస్టర్ టైం అయితే మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నాయుడుపేటలో 4:30 అయిందనమాట. మాకైతే 1 hour పట్టింది నాయుడుపేట దగ్గరికి రావడానికి. సో నెక్స్ట్ అప్డేట్ తూపులపాలెం, ఇక్కడి నుంచి ఇంకొక 1 hour పడుతుంది అనమాట. యాక్చువల్గా సన్ రైజెస్ని బీచ్లో చూడాలనేసి ఇంత ఎర్లీగా బయలుదేరాము. బట్ మాకు మిస్ అయితే అయింది. వెళ్ళే దారిలోనే మేము రోడ్లోనే చూడాల్సి వచ్చింది. బట్ ఓకే. ఫైనలీ తూపులపాలెం బీచ్ బ్రిడ్జ్ గుర్తుంది కదా, చాలా రీల్స్లో కనబడుతూ ఉంటుంది. ఈ బ్రిడ్జే అనమాట. సో తూపులపాలెం వచ్చేసాం, బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. వెనకాల మనుషులు ఉంటా అంటారు, పట్టించుకోవద్దండి. బీచ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎగురుతా పెడతామా? 25 ఏళ్ళు అయింది, ఎప్పుడైనా ట్రిప్కి పోయినారా? మేము వచ్చినావురా, ట్రిప్కి వచ్చినాం. మేము వచ్చినాం ట్రిప్కి ఫైనల్గా. సో ఒకసారి బీచ్ వ్యూని అయితే చూపిస్తాను చూడండి. ఇదే బీచ్ వ్యూని మనం స్లో మోషన్లో చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది, క్లీన్గా ఉంటుంది. వాటర్ చూసారా, అసలు చెప్పలేమండి ఫీలింగ్ని, అలా ఉంటాయి. ఇంకా ఈ బ్రిడ్జ్ కాడ కనుక మీరు కూర్చున్నారంటే ప్రతి అలా మీ కాళ్ళ కింద వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 3 kilometers మీరు మళ్ళీ వచ్చిన దాకే వచ్చుంటే ఇక్కడ వ్యూ నుంచి చూస్తే మీకు బోటింగ్ అనేది ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ హెడ్ 200 నుంచి 300 మధ్యలో పడుతుంది. మేము బ్యాచ్ వచ్చాం కాబట్టి మొత్తం బల్క్గా మాట్లాడుకొని వెళ్ళామంటమాట. ఓకే ఓకే, ఎంతమంది ఉన్నారు లెక్కేసుకొని దిగేటప్పుడు కూడా కౌంట్ సరిపోవాలా. పడతా ఉంటారు అట్లంటారా? ఫ్రంట్ వేస్తా.
పెద్ద అలా అయితే వస్తుంది చూసారా, దానివల్ల మొత్తం బోటే కదిలింది, మనుషులందరూ కూడా చల్లా చెదురు. ఇక సముద్రం మధ్యలో వెళ్ళాక ఆ వేవ్స్ని స్లో మోషన్లో చూపించాలనిపించింది నాకైతే, బికాజ్ అదొక ఎక్సలెంట్ ఫీలింగ్ అనమాట. చాలా ప్రశాంతంగా సూపర్గా ఉంటుంది అసలు. ఇక మేము లేట్ చేయకుండా వెంటనే బీచ్లో వెళ్ళి తడవాలనుకొని స్టార్ట్ అయిపోయాము. సో అది కూడా చూడండి. రామన్నా, ఏం పనికి వస్తావునా నువ్వు?